అవర్ ఛానల్ ప్రభానాని అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది అసలు నేను వీడియోస్ చేసి. సో ఈ వీడియో అయితే మేము ముందు ఫ్యామిలీతో కలిసి మెదక్ చర్చ్కి వెళ్ళిన వీడియో అనమాట. ఆల్రెడీ నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. కాకపోతే మెదక్ కీలాగుట్ట కోసం ఒక లాంగ్ వీడియో చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. కాకపోతే ఎడిట్ అవ్వలేదు, అందుకని పోస్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అంతా కూడా మెదక్ కీలాగుట్ట గురించే ఉండబోతుంది. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మీలో ఎవరైనా మెదక్ సైడ్ వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పటిదో ప్లేస్ కాబట్టి చూస్తుంటే ఇంకా చూడాలి, ఇంకా ఏముంది తెలుసుకోవాలి అనిపించింది అనమాట ఆ ప్లేస్కి వెళ్ళినాక. సో మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనం కార్స్లో అయినా బైక్ పైన అయినా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ అయితే వెళ్ళలేము. కొంచెం అది జిగ్జాగ్ మోడ్లో ఉంటుంది అనమాట రోడ్ అంతా కూడా. ఫస్ట్ కార్ వెళ్తుంటే అది వెనక్కి వస్తుందేమో అని భయం వేసింది నాకు. అట్లా ఉండే అనమాట రోడ్ అంతా. సో మొత్తానికైతే పైనకైతే వెళ్ళిపోయాం మేము కార్లోనే. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడే పార్క్ చేసి ఇంకా అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి పైనకైతే. సో మేము పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఎంత బాగుందో అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కిందనే కార్లని పార్క్ చేసి పైనకి వెళ్తారనమాట. సో పైనకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక చిన్న హోటల్ లాగా కూడా ఉంది. సో అక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. మేమైతే కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాం, ఏం ఫుడ్ ఆర్డర్ చేయలేదు. ఫుడ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అనమాట. అండ్ మేము ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం. సో ఇంకా అక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి, కానీ మేము అక్కడ స్టే చేయలేదు. బికాజ్ మేము వెళ్ళిన రోజు అయితే బ్యాచిలర్స్ ఉండే అనమాట, ఫుల్ గోల ఉండే. అందుకనే మేము ఇంకా వేరే రూమ్సే తీసుకున్నాం. చర్చ్ ముందున్న రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ స్టే చేయండి. సో మెదక్ కీలాగుట్టలో 3 ఎంట్రన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రథమ ద్వారం, అది ఇదే. ఇంకోటి గజద్వారం అండ్ ఇంకొకటి సింహద్వారం. ఈ 3 ఎంట్రన్సెస్ ఉంటాయి అన్నమాట మెదక్ కీలాగుట్టకైతే. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ మనం ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఒక చిన్న టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లో ఉన్న దేవత పేరు అయితే గట్టమ్మ. ఇక్కడ చూడండి మా మమ్మీ అక్క టెంపుల్ కనిపించగానే ఇంకా మొక్కుతున్నారు ఇద్దరు. ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్ అనమాట. పైన 2 లయన్స్ ఉంటాయి అన్నమాట దీనికి, అందుకే దీనికి సింహద్వారం అని పేరు ఉందేమో. సో ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఇంకా చాలా చాలా ప్లేసెస్ అయితే చూడడానికి ఉంటాయి. సో లోపలికి వెళ్తుంటే ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో నడిచి నాకైతే ఆ రోజు దమ్ము వచ్చింది. అంతగానం నడిచినాం అనుకుంటా. ఫుల్ అని నడుచుకుంటూనే ఉంటాం అనమాట మొత్తం పైకి వెళ్ళేంత వరకు కూడా. సో ఇక్కడ ఒక చిన్న గుహలా ఉండే అనమాట. సో ఇది ఏంటి అంటే మాకు పక్కన వాళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో అప్పట్లో రాజులు వాళ్ళు సంపాదించిన సంపద అంతా కూడా ఇలా ఒక రూమ్లో స్టోర్ చేసుకునే వాళ్ళంట. సో ఈ రూమ్ కూడా అలాంటిదే అని అన్నారు అనమాట. ఇంకా లోపలికి వెళ్తుంటే చాలా మంకీస్ అయితే కనిపించినాయి మాకు. ఆ చెట్లలో మొత్తం మంకీసే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి థర్డ్ ఎంట్రన్స్ గజద్వారం. దీనికేమో 2 సైడ్లు కూడా ఎలిఫెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని గజద్వారం అని పిలుస్తారు దీన్ని. సో దీని నుంచి ఇంకా కొంచెం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత మనమైతే మొత్తం గుట్ట పైనకి వెళ్ళిపోతాం అనమాట. సో నేను మొత్తం ప్లేసెస్ అయితే కవర్ చేయలేదు.
బికాజ్ నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు. బికాజ్ మాకు ప్లేస్ ఎక్కువగా తెలీదు కాబట్టి నేను అంత వీడియోస్ తీయలేదనమాట. సో ఇక్కడ ఒక లేక్ ఉండింది. ఆ లేక్లో మొత్తం మంకీస్ అయితే స్నానం చేస్తున్నాయి అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం అయితే పైకి రీచ్ అయిపోతాం. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏముందో అనుకుంటే ఒక దర్గా ఉందన్నమాట. సో ఆ దర్గాని నేషనల్ ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగా రెడీ చేస్తారు, అంటే ట్రై కలర్స్ వేసి. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చూశాను కానీ ఆ రోజు నేషనల్ ఫెస్టివల్ కాదు కాబట్టి వేయలేదన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కూడా ఏముండదు, జస్ట్ మసీద్ ఒక్కటి ఉంటుంది. ఇంకా అక్కడ ఎవ్వరు లేకుండే అనమాట. సో మేము ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకుందాం అనుకున్నాం. సో ఇంకెవ్వరు లేరు. కానీ అక్కడ సైడ్లో మాత్రం ఒకటి పోలీస్ అని రాసిందనమాట. ఒకటి గుహలా ఉంది. సో ఆ గుహ ఏంటి అని అంటే, ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఖైదీలను అక్కడ బంధించి పైన కనిపిస్తున్న హోల్స్ నుండి ఫుడ్ ఇచ్చేవాళ్ళంట వాళ్ళకి. సో ఇదన్నమాట అదంతా కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ చూస్తుంటే. బికాజ్ నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడైనా అక్కడ సైడ్ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వచ్చేసి కాకతీయ వాళ్ళు కట్టించిన కోట అనమాట. ఇదంతా కూడా వాళ్ళ రూలింగ్ అప్పుడు. ఇది వచ్చేసి 12th centuryలో కట్టినారంట. ఆయన పేరు కూడా రుద్రదేవ. సో ఇలా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఇంకా మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కింద కమెంట్స్లో చేయండి, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.